హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా నవతెలంగాణ పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. నవతెలంగాణలో ఏది భరోసా, పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన గ్రామాలకే లబ్ధి, సాగులో ఉన్న వారందరికీ జమ చేయాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేసింది. దానికి సంబంధించిన ఒక వార్తని నవతెలంగాణ పత్రిక ఇచ్చింది. రాష్ట్రంలో దాదాపు 70 లక్షల మంది రైతులు రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు. దాంట్లో ఒక 4,00,000 మందికి మొన్న పైలట్ ప్రాజెక్ట్ కింద 606 మండలాలకు 606 గ్రామాలను సెలెక్ట్ చేసి ఇచ్చారు. జనవరి 26కి రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇంధనం మిల్లు, రేషన్ కార్డులు ఇస్తున్నాం, పండగ చేసుకోండి అని ఒక వారం 10 రోజుల ముందు నుంచే పెద్ద ఎత్తున ప్రచారం చేసింది తెలంగాణ ప్రభుత్వం. పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, పేపర్ యాడ్లు ఇచ్చారు. తీరా చూస్తే జనవరి 26 రోజు ఇచ్చారు. ఏమి ఇచ్చారు? కేవలం 606 గ్రామాలకే ఇచ్చారు. ఒక మండలానికి ఒక గ్రామంలో ఇచ్చారు. మిగతా వాళ్ళందరూ వాళ్ళకెళ్ళి చూడాల్సి వస్తుంది. ఇవాళ మరి మిగతా వాళ్ళకి ఏమైంది భరోసా అని నవతెలంగాణ అడుగుతుంది. ఏది మీ భరోసా, ఎడిపోయిందిరా నాయన అని. దాని గురించి అడిగినోడు లేడు, మాట్లాడినోడు లేడు. ఏం కథ, అయోమయం, గందరగోళం ఉందని. ఇది ఇట్లా నడుస్తుందా? దాదాపు 66 లక్షల మంది రైతులు ఎప్పుడు వస్తుంది రైతు భరోసా అనేది ఒకవైపు ఎదురు చూస్తుంటే, ఇంకొకవైపు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటున్నారు. కేసీఆర్ ఏమో రాక నిన్న బయటకు వచ్చిండు 14 నెలల తర్వాత. వచ్చి నేను కొడితే మామూలు కూడా తెలుసా అనడు. ఏంది కొట్టేది, ఎవరిని కొడతావు అంటే, నేను కొడితే మామూలు కూడా నా దెబ్బ అంటాడు. దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటాడు, నువ్వు కొట్టుడు తర్వాత కానీ చక్కగా నిలబడు అంటాడు. కొడితే కొడుతూ తర్వాత కానీ ముందు చక్కగా కట్టె లేకుండా నిలబడటం నేర్చుకో అని, నువ్వు ఫామ్ హౌస్లో ఉండి గప్పాలు కొట్టడం కాదు, రా అసెంబ్లీకి రేపు 7వ తారీఖు ఉంది, కొడుతుగాని ఆడా అని చెప్తుండు. వీళ్ళు గేములు ఆడుతున్నారు. ఒక ఆయన నేను బంతి వేస్తాను, నేను కొడుతు, నువ్వు బంతి ఎత్తి నేను కొడితే మామూలు కొడితే 6 పోతాయి అని కేసీఆర్ చెబుతారు. ఈయన బంతి వేసేది లేదు, ఆయన కొట్టేది లేదు. ఆడ రైతులు ఎదురు చూస్తారు, రైతుల గురించి మాట్లాడేటోడు లేడు. ఇప్పుడు కేసీఆర్ నేను సంవత్సరం ఇచ్చిన టైం ఇక వస్తా బయటకు అంటాడు. మరి వస్తాడేమో రైతు భరోసా అందరికి ఇప్పిస్తారేమో చూడాలి. కొడతా అంటుండు. మరి ఏం తీసుకొని కొడతావు? బ్యాటా, కర్ర, ఏ ఓట్ల? ఒక రాజకీయ పార్టీ రాజకీయాలలో కొట్టడం అంటే ఓట్లలో గెలవటమే. మరి రేపు పంచాయతీ ఎన్నికలు, ఎంపీటీసీ, సర్పంచ్ ఇవన్నీ వస్తున్నాయి. మరి కొడతారా? ఉంది అవకాశం. ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి, గ్రాడ్యుయేట్స్, టీచర్స్ కొడతారా? అభ్యర్థులను డిక్లేర్ చేసే అవకాశం ఉందా బీఆర్ఎస్? ఇవన్నీ చాలా ప్రశ్నలు ఉన్నాయి. కనీసం అభ్యర్థులను కూడా డిక్లేర్ చేయలేని పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఉందని కాంగ్రెస్ అనుకుంటుంది. కాంగ్రెస్ కూడా అభ్యర్థులను డిక్లేర్ చేసిద్ది, కానీ గెలుస్తావా లేదా అని వాళ్ళు డౌట్లో ఉన్నారు. ఈ సందట్లో సడేమి అని బీజేపీ ఆల్రెడీ అనౌన్స్ చేసింది అభ్యర్థులందరినీ. వాళ్ళు చాలా ఫాస్ట్ ఉన్నారు. ఇది నడుస్తుంది. రైతులు 70 లక్షల మంది రైతు ఆత్మీయ భరోసా అయితే, రైతు భరోసా అయితే 70 లక్షల మంది గ్రామాల్లో ఇలా రేవంత్ రెడ్డి నోటి మాట కోసం ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు జమ అయితే అని. అవి జమ కాటలా. మరి ఇంకా అసలు అది ఎప్పుడైద్ది ఏంది అనేది మరి ప్రభుత్వం వైపు నుంచి ఏదో హడావుడి చేసి ఒక్కరోజు కొంతమందికి ఇచ్చి వదిలేశారు. అందుకే ఏది భరోసా, ఈ పైలట్ ఎందుకు, పైలట్ ప్రాజెక్ట్ ఏం అవసరం ఇప్పుడు? ఇది ఆల్రెడీ ఉన్న ప్రాజెక్టేనా, పైలట్ దేనికి దీంట్లో అనేది రైతులకు అర్థం కావట్లే. ఈ పైలట్ అయినా, ఇదైనా, ఈ లాంచింగ్లు అయినా, పండగలైనా ఏంటంటే హడావుడైనా డబ్బులు లేవు. డబ్బులు లేవు. ఆ డబ్బుల్ని జమ చేసేదన్నా ఇద్దామనే తాపత్రయం లేకనే ఇవి జరుగుతున్నాయి. ఉంటే ఇది జరగదు. ఇగో కొట్టుడు తర్వాత ముందు సరిగా నిలబడి అంటాడు. ఏనేమో నేను కొడితే మామూలుగా ఉండదు, నీకు తెలుసా, ఏడాది సమయం ఇచ్చాము, ఇక కొట్లాడ్డే అంట. కట్టెబట్టుకొని కొట్లాడుతాడు కేసీఆర్ గారు. నేను కొడితే మామూలుగా ఉండదా అంటాడు. నేనేమో నువ్వు కొట్టుడు తర్వాత కానీ ముందు సరిగా నిలబడు. వచ్చిన వాళ్ళకి ఫామ్ హౌస్లో జోలి చెప్పుడు కాదు. కేసీఆర్ దమ్ముంటే అసెంబ్లీకి రా, లెక్కలు చెప్తా. ఏం చెప్తారు లెక్కలు మీరు? సరే, ఆయన కొట్టుడు ఏం తర్వాత సంగతి, ఏం చెప్తారు లెక్కలు? ఏమి ఇచ్చారని చెప్తారు లెక్కలు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, 2 లక్షలు రుణమాఫీ చేస్తాం, తీసుకోండి కొత్తోళ్ళు కూడా అంటివి. అయిందా రుణమాఫీ? 100% ఏ ఊరికి పోయినా కాలే. ప్రతి ఒక్కళ్ళు సవాల్ చేస్తున్నారు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, ప్రజా సంఘాలు. ఏ ఊరికి వస్తావో పంపించండి మీ మనుషుల్ని, 100% అయిందంటే ముక్కు నేలకు రాస్తాం అంటున్నారు. ఆ సవాల్ను స్వీకరించట్లే. ఏమి లెక్క చెబుతాను? రైతు రుణమాఫీ పూర్తి చేసినామని చెప్తారా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, వృద్ధులు, వికలాంగులారా మేము వస్తే 4,000 ఇస్తా నేను, మీరు డబ్బులు
ఆశ పెట్టుకోండి అంటే వాళ్ళకి ఆశ పెడితే ఏమి ఇవ్వకపోతే వాళ్ళు ఎదురు చూస్తున్నారు. రైతు భరోసా కాంగ్రెస్ పార్టీ వస్తుంది, రైతు భరోసా 10,000 కాదు కేసీఆర్ లెక్క మేము 15 ఇస్తా ఎకరానికి అట్టి ఎడిపోయింది. 12,000కి తీసుకొచ్చి అది కూడా ఒక కారు ఎగ్గొడుతుంది. ఇవన్నీ మరి ఏం లెక్క చెప్తారు? ఇవన్నీ చెప్పగలుగుతారా మీరు? నిజంగానే కేసీఆర్ నెటారుగా నిలబడి కొట్లాడి అడిగితే సమానం చెప్పడానికి ఉందా? రైతులు ఎదురు చూస్తారు, ఎవరు అడుగుతారా, ఎవరు అడిగితే ప్రభుత్వాన్ని నిలదీస్తారా అని. కానీ అడిగేటోడు లేడు, నిలదీసేటోడు లేడు. ఎవరు డబ్బా వాళ్ళు కొట్టుకుంటున్నారు. రైతులు ఆడనే ఉన్నారు. వాళ్ళ ఎదురు చూపులు వాళ్ళకే ఉన్నాయి. ఇది రేపు బీజేపీ జిల్లా అధ్యక్షుల ప్రకటన ఉంటుందట. ఆశావాహుల నుంచి నేడు నామినేషన్ సేకరణ. 27 జిల్లాల్లో కుదిరిన ఏకాభిప్రాయం, 11 జిల్లాలు పెండింగ్ పడ్డాయట. ఇలా రేపు ఉంటుందట బీజేపీ జిల్లా అధ్యక్షులు ఎన్నిక అయిన తర్వాత ఇక అది ఉంటుంది, ఏది రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నిక ఉంటుందట. రైట్, ఇది ఒక వార్త. అయితే ఇంకోటి, అభయస్థం డబ్బులు రిటర్న్ ఇస్తారట. నెలాఖరులోగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ. 16 లక్షల మందికి చెల్లింపులు. 2016 నాటికి సభ్యులు జమ చేసింది 385 కోట్లు. బీఆర్ఎస్ హయాంలో పథకం రద్దు. డబ్బులు ఇతర అవసరాల కోసం వాడుకున్న గత ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లింపులతో లబ్ధిదారుల ఆనందం. నెలాఖరులోగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయిద్దట. ఎవరైతే అభయస్థం 2016 నాటికి అభయస్థంలో సభ్యులుగా మెంబర్లుగా జాయిన్ అయ్యి అభయస్థం మెంబర్ కావాలంటే 3,600 ఫీజు కట్టాలి. దాంట్లో అమౌంట్ పే చేయాలి అభయస్థం సభ్యురాలుగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. 3,600 అభయస్థం రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ గతంలో ఉమ్మడి ఏపీలో నెలకు 500 రూపాయలు పెన్షన్ లెక్కించేది. అది ఇస్తుంటే బీఆర్ఎస్ వచ్చాక దాన్ని ఎత్తేసారు. అభయస్థం స్కీమ్ని ఎత్తేసారు. కానీ ఆ ఎత్తేసిన సందర్భంలో వాళ్ళు చేసిన డిపాజిట్ని రిటర్న్ ఇవ్వాలి. ఇంతవరకు రిటర్న్ ఇవ్వలే. 385 కోట్లు డిపాజిట్లు ఉన్నాయి అభయస్థం మహిళలకు సంబంధించి. వాటిని వేరే అవసరాలకి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం వాడుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చాక రిటర్న్ ఇస్తామంటుంది. ఈ నెలాఖరులోగానే మొత్తం 16 లక్షల మంది ఖాతాల్లోకి అది వేస్తారట. అభయస్థం ఎవరైతే అప్పట్లో మెంబర్షిప్ తీసుకున్నారో వాళ్ళందరూ మహిళలు దానికి అప్లై చేసుకుంటే క్లెయిమ్ అయితే 3,600 మీ అకౌంట్లలో జమ అవుతాయి. దానికి సంబంధించి లోకల్లో ఉన్న వాళ్ళు డోక్రాకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, గ్రామ దీపికలను అడిగితే చెప్తారన్నమాట దానికి ఎట్లా అయ్యిందనేది. రీజనబుల్ టైం అంటే ఏంది? అసెంబ్లీ గడువు ముగిసే వరకా? పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నిర్ణయానికి ఇంకా ఎంత సమయం కావాలి? తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ వచ్చే వారానికి వాయిదా వేసిందట ధర్మాసనం. 10 మంది కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు పోయారు. బీఆర్ఎస్ పార్టీ సింబల్ మీద గెలిచి దానిపైన సుప్రీంకోర్టులో కేసు ఉంది. వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలని కేసు వేశారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. నిన్న వాదనలు జరిగింది సుప్రీంకోర్టులో. అసెంబ్లీ సెక్రటరీ తరఫున, అసెంబ్లీ స్పీకర్ తరఫున ఒక అడ్వకేట్ సుప్రీంకోర్టులో అటెండ్ అయ్యి చెప్పిండట రీజనబుల్ టైం మాకు ఇవ్వాలంటే. రీజనబుల్ టైం అంటే ఏందా అని అడగట. ఏంది రీజనబుల్ టైం అంటే? ఇది వాస్తవంగా చాలామందికి అర్థం కావట్లేదు. చెప్పాలి ఇప్పుడు అసెంబ్లీ సెక్రటరీ గారు, అసెంబ్లీ స్పీకర్ అంటే అసెంబ్లీ గడువు అయిన దాకా 2025 దాకా రీజనబుల్ టైమా? దేనికి రీజనబుల్ టైము? వాళ్ళు కారు గుర్తు మీద గెలిచారు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు, కనపడుతుందా కాళ్ళకి. ఇక దానికి ఏముంది, పెద్ద ఇన్వెస్టిగేషన్ చేయాలన్నా దాంట్లో? ఏడ దొంగతనం జరిగింది, ఏడ కూర్చుండ్రు, ఏడ లేచారు, ఇవన్నీ అవసరం లేదు కదా. డైరెక్ట్గా డిస్క్వాలిఫై చేయొచ్చు. ఏంది మతలబ్ అంటే చేయరు. రీజనబుల్ టైం అనుకుంటే డేకిచ్చుకుంటే వాళ్ళ పదవి అంతా అయిందాక వాళ్ళకి ప్రభుత్వం జీతాలు ఇవ్వాలి, అలవెన్సులు ఇవ్వాలి, కారు ఇవ్వాలి, మన్ను ఇవ్వాలి, మశానం ఇవ్వాలి, ప్రభుత్వం నుంచి వచ్చే నిధులన్నీ వాళ్ళు ఖర్చు పెట్టాలి. ఏంది వాళ్ళకి అయ్యేది ఏంది, పోయేది ఏంది? ఇది ఒక తంతు అయింది అన్ని రాజకీయ పార్టీలు. బీఆర్ఎస్ అధికారంలో ఉంటే కాంగ్రెస్లో గెలిచి బీఆర్ఎస్లోకి, కాంగ్రెస్ అధికారంలో ఉంటే బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి, ఇందులో గెలిచి అందులోకి, అందులో గెలిచి ఇందులోకి పోవటం, కోర్టు కోరని పోతే రీజనబుల్ టైం అంటాం, స్పీకర్ని మేనేజ్ చేయటం, స్పీకరు ఏం తీసుకోకుండా చెవులుండి వినపడినట్టు నటిస్తాడు. ఇక దానికి సంబంధించి నిన్న సుప్రీంకోర్టులో ఆగ్రహం వ్యక్తం చేసిందట. రీజనబుల్ టైం అంటే ఏంది? అసెంబ్లీ గడువు ముగిసేదాకా. ఇంకొకటి మహారాష్ట్రాన్ని కూడా కోడ్ చేసింది సుప్రీంకోర్టు. మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగిసే వరకు రీజనబుల్ టైం అంటారా అని అడిగింది. ఎందుకంటే మహారాష్ట్రలో స్పీకర్ కూడా ఇదే చేసిండు. అక్కడ కూడా ఇట్లాంటి కేసు అయితే గడువు ముగిసే వరకు అక్కడ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే మహారాష్ట్ర స్పీకర్ పైన కోర్టే డైరెక్ట్ డిస్క్వాలిఫికేషన్ వేయాల్సిందని పట్టుబట్టి వేయించింది. ఇక అది గుర్తు చేసిందంటే మరి ఆ పరిస్థితి క్రియేట్ అయ్యిద్ది అనుకోండి. మహారాష్ట్ర పరిస్థితి ఇక్కడ కూడా క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. రైట్.
నేల మీద రేవంత్ రాజకీయాలు చేస్తాడు, నీచ రాజకీయం. ప్రభుత్వం వాస్తవాలు చెప్పాలి, మేడిగడ్డ బ్యారేజీని వెంటనే పునరుద్ధరించాలి. మిస్గైడెడ్ మిసైల్ల సీఎం పని, నీళ్లు నిజాలు రౌండ్ టేబుల్ సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చెప్పారు నిన్న. నేళ్ల మీద రేవంత్ నీచ రాజకీయాలు చేస్తాడట. నీళ్ల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీచ రాజకీయాలు చేస్తుందని, నీళ్ల విషయంలో రాజకీయాలు చేయడం మానేసి నిజాలు చెప్పాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. శుక్రవారం సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో నీళ్లు నిజాలు అనే అంశంపైన తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అనంతరం పలు తీర్మానాలు ఆమోదిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. అనంతరం కవిత మాట్లాడారు. మేడిగడ్డ బ్యారేజీని వెంటనే పునరుద్ధరించాలని, కాళేశ్వరం ప్రాజెక్టు లింక్ 1 పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. నీళ్ల మీద నీచ రాజకీయాలు చేస్తుండట రేవంత్ రెడ్డి, కాబట్టి వాస్తవాలను చెప్పడానికి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టింది తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కవిత గారు. ఆమె చెప్తున్నారు. మరి అది ఏంటంటే మేడిగడ్డ కాళేశ్వరం పేరుతోనే కేసీఆర్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు కదా, దానికోసం ఆమె తిప్పలు పడుతుంది, రాజకీయాలు చేస్తానని. వెలుగు చూద్దాం. రైట్. సొంత పార్టీ ఎమ్మెల్యేలను వదలలేదట. గ్రేటర్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ట్యాప్ చేయించిన గత సర్కారు. ఏది కేసీఆర్ నిర్వాహకం, ఇది కేసీఆర్ ప్రభుత్వంలోని అధికారుల నిర్వాహకం. వారి కుటుంబ సభ్యులు స్నేహితుల ఫోన్లు కూడా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కొడుకు ఫోన్ ట్యాప్ అయిందట. సందీప్ రావు ఆయన స్నేహితుడు స్టేట్మెంట్ రికార్డు చేసిన సిట్టు 16 మంది హైకోర్టు జడ్జీల వ్యక్తిగత సమాచారంతో ప్రొఫైల్స్ వీరి ఫోన్లను ట్యాప్ చేశారా అనే కోణంలో కూడా సిట్ ఎంక్వైరీ చేస్తుందట. ఆ సిట్ ఎప్పుడు ఎంక్వైరీ అయితే ఏం కానీ జడ్జీలు అట 16 మంది జడ్జీలు బీఆర్ఎస్ పార్టీ సొంత ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులపైన కూడా ఫోన్లు ట్యాప్ చేశారట. వాళ్ళని కూడా వదలలేదట. మరి ఏం చేస్తారు అసలు? ఫోన్ ట్యాపింగ్ అంటే పెద్ద క్రైమ్ అంటారు. చేసిన వాళ్ళకి బెయిల్ వచ్చింది నిన్న భుజంగరావుకి కిషన్ రావుకి, వాళ్ళు బాగానే ఉన్నారు. మరి ఏం జరుగుతుంది ఏంటంటే భుజంగరావుని తిరుపతి అని అనుకుంటా, ఇద్దరికి బెయిల్ వచ్చింది ఆల్రెడీ. వాళ్ళు తప్పు చేసిన వాడికి బెయిల్ వస్తుంది కానీ శిక్షలు పట్టలేదు. అది అసలు ఒకవేళ టెన్షన్ మొదలైంది, ఎవరి పేరుంది ఏం కథ, ఎవరెవరిది ట్యాప్ చేశారని. రైట్. 9 రోజులుగా ఇంట్లోనే తల్లి శవంతో ఉన్నారట. అమ్మ చనిపోవడంతో డిప్రెషన్లోకి ఇద్దరు కూతుళ్ళు, దహన సంస్కారాలు డబ్బులు లేక, ఇంట్లో పెద్ద దిక్కు లేక ఎవరికి చెప్పని బిడ్డలు. మనోవేదంతో ఆత్మహత్య ఆలోచన, చివరికి ఇంట్లోంచి బయటకు వచ్చి స్థానికులకు చెప్పడంతో వెలుగులోకి సికింద్రాబాదు వారాసిగూడలో ఘటన జరిగింది. శ్రీలలిత అనే ఆమె చనిపోయింది మనోవేదంతో. ఇద్దరు కూతురులట. ఒక ఆమెకి 25 సంవత్సరాలు, ఇంకొక ఆమెకి 23 ఏదో ఉంది సంవత్సరాలు. పెద్ద అమ్మాయిలే ఇద్దరు. భర్త 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు అయిందట, ఏదో గొడవ అయ్యి వెళ్ళిపోయిందట ఇంట్లోంచి. వీళ్ళు ముగ్గురే ఉంటున్నారు అక్కడ. ఉండుకుంటూ ఆ అమ్మాయిలు ఇద్దరు ఏదో ప్రైవేట్ జాబ్ చేస్తారట. తల్లి మరి ఏమనుకుంది ఏమో, మంచిగా వారం రోజుల క్రితం అన్నం తినరాట ముగ్గురు కలిసి, మంచి 9 రోజుల క్రితం అట ముగ్గురు కలిసి అన్నం తినరాట, కాసేపు మాట్లాడుకున్నారట. ఎవరి రూమ్లోకి వాళ్ళు పోయి పడుకునే సమయంలో ఏమో చెయ్యి మణికట్టు కోసుకుందట. ఈ తల్లి మణికట్టు కోసుకొని ఆ బ్లడ్ అంతా పోయింది, తెల్లారి వరకు చనిపోయింది. మణికట్టు కోసుకొని అట్లా పడిపోయింది. వీళ్ళు నిద్రపోతున్నారు. పొద్దున్నే లేచి చూస్తే తల్లి ఎంతకీ లేవట్లేదని లేపితే చనిపోయింది. వీళ్ళు టెన్షన్లో వీళ్ళు కూడా మణికట్టు కోసుకొని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశారట. ఆ మణికట్టు కోసుకుంటూ వీళ్ళు చనిపోవాలి, బ్లడ్ ఎక్కువ పోక వీళ్ళు స్పృహ తప్పి పడిపోయారట. 3 రోజుల తర్వాత మెలకు వచ్చిందట. చూస్తే ఏం చేయాలో తెలియని పరిస్థితి, డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. కనీసం దహన సంస్కారాలు చేయడానికి కూడా పైసలు లేవు. ఇక వారం రోజులు అయింది, వాసన వస్తుందట బయటికి కుళ్ళిపోయి శవం. అప్పుడు పోయి పద్మారావు, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు క్యాంప్ ఆఫీస్కి పోయి చెప్పారట, ఇట్లా అయింది, కనీసం మా దగ్గర పైసలు లేవు దాన సంస్కారాలు చేయడానికంటే వాళ్ళు ఇనిషియేషన్ తీసుకొని పోలీసులకు గిట్ట సమాచారం ఇచ్చి నిన్న చేశారు. 9 రోజులకు ఇంట్లోనే తల్లి శవంతోనే ఉన్నారట వాళ్ళు. ఇది ఒక వార్త వారాసిగూడలో జరిగింది, సికింద్రాబాద్ దగ్గర. మానసిక మరి పరిస్థితి బాగాలేదే ఏం తెలియదు కానీ మొత్తానికైతే ముగ్గురే ఉన్నారు. ఏమైతే చనిపోయింది. ఇంకోటి, గ్రామాల వారీగా 4 స్కీమ్స్కు షెడ్యూల్ లిస్టు రెడీ చేస్తున్న అధికార యంత్రాంగం. రోజు విడిచి ఒక గ్రామం చొప్పున పూర్తి చేసే ప్లాను. సోమ లేదా మంగళవారం నుంచి రైతు భరోసా, ఆత్మీయ భరోసా నిధులు పడతాయట. గ్రామాల వారీగా షెడ్యూల్ ప్రిపేర్ చేస్తున్నారట. రోజు విడిచి రోజు డబ్బులు వేసేటట్టుగా దానికి సంబంధించి షెడ్యూల్ ప్రిపేర్ చేస్తున్నారట. మరి ఆ షెడ్యూల్ ఎప్పుడు ప్రిపేర్ అయ్యింది ఏం కథ చూడాలా. ఇది
ఇటీవల ప్రారంభించిన 4 ప్రజాపాలన పథకాలను గ్రామాల వారికి అమలు చేసేందుకు అధికారులు షెడ్యూల్ ఖరారు చేస్తున్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి లబ్ధిదారుల అకౌంట్లలో నిధులు జమ చేయనున్నారు. రైతు భరోసా, ఇందరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి నిర్దేశించుకున్న గ్రామాల్లోని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని ఇప్పటికే ఆర్థిక శాఖ ఆదేశాలైంది. వీటితో పాటు రేషన్ కార్డులు, ఇందరమ్మ పట్టాలు కూడా పంపిణీ చేయాలని నిర్ణయించారు. మండలాల వారీగా అన్ని గ్రామాల్లో షెడ్యూల్పై ఇప్పటికే అధికారులు ఒక క్లారిటీకి వచ్చారట. రాష్ట్రంలో 12,845 గ్రామాలు ఉన్నాయి. ఇందులో 523 గ్రామాల్లో ఈ నెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒకే రోజు 4 స్కీములు ఒకరోజే 4 స్కీములకు అకౌంట్లలో వేసింది. ఇక మిగతా గ్రామాలు 12,845లో 606 గ్రామాలు పోను 12,200 గ్రామాలలో ఇప్పుడు రెడీ చేస్తున్నట్టు. ఏ గ్రామంలో ఏ రోజు వేయాలి, రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందరం ఇల్లు, రేషన్ కార్డులకు సంబంధించి పథకాలను రిలీజ్ చేయాలి అనేది షెడ్యూల్ ప్రిపేర్ చేశారంటే ఈ నెల 3 నుంచి అంటే మండే నుంచి ఈ కార్యక్రమం స్టార్ట్ అయిద్దట. ఇక రైతులు ఎదురు చూస్తారు పాపం ఎప్పుడా అని. రైట్. 2 విడతల్లో స్థానిక పోరు, పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. బీసీ డెడికేటెడ్ కమిషన్, ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ నివేదికలు పూర్తయిన నేపథ్యంలో స్థానిక ఎన్నికలకు మార్గం సుగమైంది. త్వరలోని ఈ నివేదికలు ప్రభుత్వానికి అందనున్నాయి. దీంతోపాటు బీసీ రిజర్వేషన్ల అంశంపై తీర్మానం చేసేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాల ఏర్పాటుకు సర్కారు కసరత్తు చేస్తుంది. అయితే పంచాయతీ ఎన్నికలను ఎన్ని విడతల్లో నిర్వహించాలనే అంశంపై తర్జన పడుతుంది. ఎలక్షన్స్ను 2 విడతల్లో నిర్వహించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది. అధికారులు మాత్రం 3 విడతల్లో నిర్వహించాలని ప్రభుత్వానికి నివేదించినట్టు తెలిసింది. 3 విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తే సమయం వృధా అవుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. మొత్తానికి 2 విడతల్లో ఎలక్షన్స్ పెట్టాలని చూస్తున్నట్టు 12,545 గ్రామ పంచాయతీలకి. స్థానిక పోరుకు రంగం సిద్ధమైంది అంటున్నారు. కానీ ప్రాక్టికాలిటీ చూస్తే ఆడ అనిపించలే. బీసీ డెడికేటెడ్ కమిషన్ పని పూర్తయింది. రిపోర్ట్ రేపు 2వ తారీఖు ఇస్తుంది. ఎస్సీ వర్గీకరణ పైన వేశారు ఒక కమిటీ, అది ఇంకా పూర్తిగా అవుతుంది అంటున్నారు. మరి అసలు వీళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి, ఆ రిపోర్ట్ క్యాబినెట్లో పెట్టాలి, క్యాబినెట్ మళ్ళీ అసెంబ్లీలో చర్చించాలి, అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రానికి పంపాలి. ఇవన్నీ చాలా తతంగం ఉంది. కానీ 2 విడతల్లో పెడతాం, ఎప్పుడు పెడతాం, ఫిబ్రవరి ఆఖరు అంటున్నారు. కానీ ఇదంతా అయ్యేది కాదు. కానీ 2 విడతల్లో పోరు ఉంటుందని వాళ్ళు లీకులు అయితే ఇస్తారు. రైట్. సాక్షి నేను కొడితే ఒట్టిగా ఉండదు అంటున్నాను. దమ్ముంటే అసెంబ్లీకి రా కొట్టుకుందామని రేవంత్ రెడ్డి అంటాడు. ఇద్దరు ఎదురెదురుగా ఉన్నాయి ఫోటోలు. నిజంగా కొట్టుకుంటే వెళ్ళాను అనరు. వీళ్ళు కొట్టుకోరు, మనం చూడడం ఉట్టిదే. ఇదంతా టైం పాస్ అయ్యేవారు అన్నమాట. వాళ్ళు ఎప్పుడు కొట్టుకోవాలా? కొట్టుకుంటే వాళ్ళ ఆస్తుల కోసం కొట్టుకుంటారు, ప్రజల కోసం ఎవడు కొట్టుకోడు. నేను కొడితే మామూలుగా ఉండదు, ఒట్టిగా ఉండదు అని ఏనంటే రా కొట్టుకుందామని ఆయన అంటాడు. ఈయన పోయేది లేదు అసెంబ్లీకి, ఆయన కొట్టేది లేదు, ఎంత దెబ్బలు తినేది లేదు. ఉట్టిదే ఇదంతా. ఒక డ్రామా నడిపిస్తారు కొద్ది రోజులు. రైట్. ఇది సాక్షికి సంబంధించి. నమస్తే తెలంగాణ. గులాబీ దళమంతా సిద్ధం, తప్పదిక యుద్ధం. ఈ నెలాఖరులో బీఆర్ఎస్ భారీ సభ ఉంటుందట, బహిరంగ సభ పెడతానని నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనౌన్స్ చేసిండు. 14 నెలలు అయింది నేను టైం ఇచ్చినాక, ఇక నేను రంగంలోకి దిగుతున్నా, పెద్ద బహిరంగ సభ పెట్టి ఇక కొడతా అంటుండ, కొడితే మామూలుగా ఉండదా అంటుండు. గంట స్పీచ్కే కాంగ్రెస్ దడదడలాడింది అని చెప్తుండ్రు. వాస్తవంగా కేసీఆర్ నిన్న బయటకు వచ్చి ఎప్పుడైతే ఒక స్టేట్మెంట్ ఇచ్చిపోతాడు ఆయన, ఇక దాని మీద గిలా కొట్టుకుంటారు మీడియా వాళ్ళు, మిగతా పార్టీల వాళ్ళు. ఎప్పుడు ఉంది ఆయనకు అధికారంలో ఉన్నప్పుడు కూడా అంతే. 3 నెలలకు 4 నెలలకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టిపోతారు. దాని మీద ఒక 6 రోజులు చర్చ, డిబేట్ ఉంటుంది. నిన్న వచ్చిండు, నేను కొడితే మామూలుగా ఉండదు, ఒట్టి కొట్టుడు కొట్టడం, గట్టి కొట్టుడు కొడతా అన్నాడు. ఈ గట్టి కొట్టుడు మీద నిన్న ఒక 60 మంది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మంత్రులతో సహా వచ్చి బయటికి మాట్లాడారు. పిసిసి అధ్యక్షుడు, మంత్రులు ఎట్టెట్ట కొడతావు, ఏం కొడతావు, రా నీ సంగతి ఏం చెబుతావు అంటున్నారు. ఆయన రాడు, కొడతానంటాడు, అట్లా మిమ్మల్ని రెచ్చగొడతారు. ఆయన రాడు, మీరు కొట్టరు, లేదా ఆయన రాడు, మిమ్మల్ని కొట్టడు. అది అయ్యే పని కాదు. నిన్న కాంగ్రెస్ స్పీచ్కి గంట స్పీచ్కే కాంగ్రెస్ గడగడలాడిందని వీళ్ళు రాశారు. మరి ఏం గడగడలాడి ప్రజలకి ఏమొచ్చింది అనేది రాయాలి. కాంగ్రెస్లో కుంపటట, ఒక మంత్రి వసూళ్ల దందాపై తిరుగుబాటు, 10 మంది ఎమ్మెల్యేల రహస్య సమావేశం అట. ఉమ్మడి నల్గొండ, మహబూబ్నగర్కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నట్టు సమాచారం. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సీక్రెట్ డిన్నర్ భేటీపై సర్వత్రా అనుమానాలు. సొంత ప్రభుత్వం పనితీరుపై ఎమ్మెల్యేల అసంతృప్తి, కొందరు మంత్రుల వ్యవహార శైలిపైన ఆగ్రహం. పోరాటంలో ఇతర అసంతృప్త ఎమ్మెల్యేలను కూడా కలుపుకుని ముందుకెళ్లాలని ఎమ్మెల్యేల భేటీ వెనక ఓ కీలక నేత ప్రోద్బలం ఉందట.
కాంగ్రెస్లో కుంపట మొదలైందట. ఒక మంత్రి వసూళ్ల దందా పైన తిరుగుబాటు చేశారట. 10 మంది సీక్రెట్ సమావేశం పెట్టుకున్నారట నిన్న. ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి లీడర్లట. మరి ఉమ్మడి మహబూబ్నగర్ మంత్రియా లేకపోతే ఉమ్మడి నల్గొండ మంత్రియా కానీ ఒక ఆయన దుకాణం తెరిచిండట, వసూళ్లు చేస్తుండట. ఈ మధ్యకాలంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఒక మంత్రి వసూళ్ల దందా బయటపడ్డది. టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. 5 కోట్ల రూపాయలు ఎల్బీనగర్ ఏరియాలో, ఆ ప్రాంతంలో అది కేసు కూడా అయింది అనేది ఒక సమాచారం. మరి ఆ మంత్రి తెలియదు కానీ మొత్తానికి ఒక మంత్రి మీద కత్తి కట్టారట. 10 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తాం. ఆ మంత్రి 5 కోట్ల రూపాయలకు సంబంధించి ఆయన అనుచరులు తీసుకుంటే అది పట్టుబడి టాస్క్ ఫోర్స్ పోలీసులు సీజ్ చేసి కేసు బుక్ చేశారు. కాకపోతే దాన్ని తర్వాత క్లోజ్ చేసే ప్రయత్నం చేశారు మొత్తానికి పెద్ద తలకాయలన్నీ కలిసి. లేదు ఆ 5 కోట్లు ఆ మంత్రికి సంబంధించిన సంబంధమే లేదు, అది రియల్ ఎస్టేట్ వ్యవహారంలో భాగంగా జరిగిందని చిన్నగా దాన్ని డైవర్ట్ చేశారు. ఆ సదరు మంత్రి అయితే కౌంటర్ పెట్టిండని బయట చర్చ. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన మంత్రి ఆయన కౌంటర్ పెట్టిండడు. మరి ఆ కౌంటర్ పెట్టిన మంత్రి మీదనా ఈ కౌంటరు, లేదంటే ఇంకొక మరి మహబూబ్నగర్ కూడా అంటున్నారు. మరి ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి తెలియదు కానీ మొత్తానికి అయితే కుంపటి స్టార్ట్ అయింది. రైట్, ఇది నమస్తే తెలంగాణ సంబంధించి ఆంధ్రజ్యోతి. కట్టె లేకుండా నిలబడి చాలు, నన్ను కొట్టుడు కాదంటాడు రేవంత్ రెడ్డి. కట్టె లేకుండా కట్టె పట్టుకోండి నిలబడు, దమ్ముంటే అసెంబ్లీకి లెక్కలు తెలుసుకుందాం. నువ్వు లెక్కలు తేల్చేది లేదు, ఆయన అడిగేది లేదు, ఉట్టిదే ఇదంతా. జనాలకు ఉపయోగపడే ముచ్చట ఏం లేదు. ఇవన్నీ సవాళ్ళు ప్రతి సవాళ్ళు తప్ప ఏం లేదు. రైతు భరోసా కోత 2,20,000 ఎకరాలకే సాగు యోగ్యం కాని భూమి స్వల్పమే. 1.49 కోట్ల ఎకరాలకు చెల్లించాలి సర్వేలో తేలిన లెక్కలు. నేటి నుంచి రైతు ఖాతాల్లో జమ. ఎకరం ఉన్నోళ్ళకు ముందట రైతు భరోసా కోత జాతం. గుట్టలు, కొండలు, నేషనల్ హైవేస్, రోడ్డులు, వెంచర్లు కొన్ని వేల ఎకరాలున్నాయి, 100 ఎకరాలున్నాయి, 1000 కోట్లు పోతున్నాయి అన్నారు. చివరికి ఏమైందంటే వీళ్ళు చేసి 14 నెలలు చేస్తే 2,20,000 ఎకరాలే వచ్చిందట. పనికిరాని భూమి, సాగుకి యోగ్యంగా కాని భూమి, మిగతా అంతా పనికి వచ్చేది. ఇక దీనికోసం కొండందవి ఎలకన పట్టినట్టు ఇన్ని నెలలు ఆగి రైతు భరోసా 2 దఫాలు ఇవ్వకుండా దీనికోసం ఆపారు. మరి ఇవ్వాలన్నా 2 దఫాలు కల్పిస్తానంటే ఇచ్చే పరిస్థితి లేదు. ఆ ఇచ్చే 6,000 కూడా చక్కగా ఇవ్వట్లే. ట్యాపిన్నే అతడట. అందరిలో అనకపోతే అట్రాసిటీ చట్టం వర్తించదట. కావాలనే అందరి ఎదుట అవమానించే ఉద్దేశంతో దూషిస్తేనే వర్తిస్తుంది. సర్వోన్నత న్యాయస్థానం స్పష్టీకరణ. తమిళనాడు వ్యక్తిపై కేసు కొట్టివేత. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టుకు సంబంధించి నిన్న సుప్రీంకోర్టులో ఒక సంచలనాత్మకమైన తీర్పు వచ్చింది. నలుగురిలో అన్నప్పుడే అట్రాసిటీ చట్టం వర్తిస్తుంది. కులం పేరు అంటే నలుగురిలో కావాలని అవమానించాలని ప్రయత్నం చేసి నలుగురు ముందు కులం పేరుతో తిడితే అవమానిస్తేనే అట్రాసిటీ వస్తుంది తప్ప ఇద్దరు 1-to-1 కూర్చొని ఆఫీసులో కూర్చొని మాట్లాడి కులం పేరు ప్రస్తావిస్తే అది అట్రాసిటీ ఎంటర్టైన్ కాదని నిన్న సుప్రీంకోర్టు తమిళనాడుకు సంబంధించిన ఒక కేసులో తీర్పిచ్చింది. కావాలనే అందరి ఎదుట అవమానించే ఉద్దేశంతో దూషిస్తేనే ఆ చట్టం వర్తిస్తుంది. సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది. తమిళనాడుకు సంబంధించిన కేసు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ 1989 సెక్షన్ 3 సబ్సెక్షన్ 1S ప్రకారము, సెక్షన్ 3 సబ్సెక్షన్ 1R ప్రకారం, ఈ 2 సెక్షన్ల ప్రకారం కేసు బుక్ అయిందట తమిళనాడులో ఒక రైతు పైన. ఎందుకు బుక్ అయింది ఆ రైతు పైన అంటే ఆ రైతు ఎంఆర్ఓ ఆఫీస్కి పోయిందట. ఆయనకు ల్యాండ్కి సంబంధించి ఏదో మాట్లాడటానికి రెవెన్యూ ఇన్స్పెక్టర్తో ఆ రైతుని. ఆ పోయిన సందర్భంలో రైతుకి ఆర్ఐకి మధ్యలో కొంత వాదోపవాదన జరిగింది ఆయనకు కావాల్సిన పని పైన. ఆ వాదోపవాదం జరిగిన తర్వాత ఆర్ఐ ఏం చేసిండంటే ఈ సదరు రైతు మీద కంప్లైంట్ చేసిండు. నన్ను కులం పేరుతోని తిట్టిండు, నువ్వు తక్కువ కులమోడి, నువ్వు ఉద్యోగం ఎట్లిచ్చారు, నువ్వు ఉద్యోగానికి అర్హుడు కావని ఏదో అవమానించిండు అని కేసు పెట్టిండు. మొత్తానికి కేసు పెడితే ఎఫ్ఐఆర్ చేశారు. ఆయన మీద చర్యలు తీసుకోవడానికి పోలీసు యంత్రాంగం సిద్ధమైంది, విచారణ చేశారు. మొత్తానికి లోయర్ కోర్టులో ఆయనకి శిక్ష పడ్డది. దానిపైన అప్పీల్కి పోయిండు హైకోర్టుకి. హైకోర్టులో కూడా సేమ్ లోయర్ కోర్టు ఏది ఇచ్చిందో అదే తీర్పు, శిక్ష వేయాల్సిందే అని చెప్పింది. దానిపైన సుప్రీంకోర్టుకు పోయిండు ఆయన రైతు. సుప్రీంకోర్టులో వాదోపవాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు ఏం డిసైడ్ అయిందంటే ఇది ఒక అధికారి, ఆయన ఆఫీసులో అధికారికి ఆ రైతుకు మధ్య ఇద్దరి మధ్యలో జరిగింది కాబట్టి ఇది అట్రాసిటీ యాక్ట్కి ఎంటర్టైన్ కాదు. 10 మంది ముందు అవమానించాలనే ఉద్దేశంతో
మాట్లాడితే తప్ప, కులం పేరు ప్రస్తావిస్తే తప్ప, ఇట్లా ఒక్కళ్ళే ఇద్దరు కూర్చొని ఆఫీసులో డిస్కషన్ చేసి వాదోపవాదంలో జరిగిన ఆ పదాలు అవమానకరమైనవి కాదు, అట్రాసిటీ ఎంటర్టైన్ కాదు అని చెప్పి ఎస్టాబ్లిష్ కాదని కొట్టేసింది కోర్టు, సుప్రీంకోర్టు, సర్వోన్నత న్యాయస్థానం. ఇది ఒక రకంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అంటే చాలామంది ఒక భయాందోళన ఉంటారు. బెయిల్ రాదు, శిక్షలు పడతాయి, అరెస్ట్ చేస్తారు, నాన్ బెయిలబుల్ కేసు, ఇట్లాంటివి ఉన్నాయి వాస్తవంగా చట్ట ప్రకారం. ఈ చట్టం ఈ తీర్పుతోని దీంట్లో కొంత వెసులుబాటు వస్తుంది. ఇప్పుడు ఈ చట్ట ప్రకారం ఎవరంటే వాళ్ళు పెట్టి బ్లాక్మెయిల్ చేయడానికో బెదిరియడానికి పనికిరాదు. తప్పనిసరిగా నలుగురిలో అవమానించాలనే ఉద్దేశంతో క్యాస్ట్ పేరు తీసుకుంటే తప్ప, నన్ను మా ఇంటికి వచ్చి తిట్టిండు, ఇంట్లో కూర్చొని తిట్టిండు, ఆఫీస్లో కూర్చొని తిట్టిండు అంటే ఈ ఈ చట్టం వర్తించదు అనేది ఇప్పుడున్న ఈ తీర్పు ప్రకారం అర్థమవుతుంది. నిన్న తమిళనాడుకు సంబంధించిన ఒక కేసులో సుప్రీంకోర్టు ఒక సంచలనాత్మక తీర్పు ఇచ్చింది. రైట్, ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఈనాడు చూద్దాం. రైట్, ఇది దూషణ బహిరంగంగా జరిగి ఉండాలి, అలా జరిగినట్టు నిరూపించగలిగితేనే ఎస్సీ ఎస్టీ కేసు చెల్లుబాటు అవుతుందని సుప్రీంకోర్టు చెప్పినట్టు ఒక వార్తని ఈనాడు పేపర్ కూడా రాసింది. రైట్, ఇది ఈనాడుకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.